నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ధర్మాన్ని ఆచరించటం మన భారతీయుల సనాతన హైందవ సంప్రదాయం. మరి దానికి అనుగుణంగా అవి ఆచరించే సమయంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి ప్రేక్షకులు ఎంతో శ్రద్ధగా వారికి కలిగిన సందేహానికి సమాధానం కోసం అన్వేషిస్తూ మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకినాడ సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా శ్రావణి రాస్తున్నారు. ఇంట్లో వినాయక విగ్రహానికి తొండం ఏ వైపున ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని వినాయక విగ్రహాలన్నింటికీ కూడా మనం గమనించినట్లయితే తొండం ఆ విగ్రహానికి ఎడమ వైపున తిరిగి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో వినాయక విగ్రహాలలో తొండం కుడి వైపున తిరిగి ఉంటుంది. కుడివైపున ఆ హస్తం అభయహస్తం అయితే ఎడమ వైపున ఆ హస్తంలో మోదకం లడ్డువం ఉంటుంది. భౌతికమైన సుఖభోగాదులు కావాలి, ఆహారం కావాలి, సుఖం కావాలి, భౌతికమైనటువంటి విషయభోగ వాసనలతో మనం ఆనందంగా ఉండాలి అనుకునే వారంతా కూడా వినాయక విగ్రహానికి ఉండే తొండం ఎడమ వైపున ఉండే దానిని అర్చించాలి. పారమార్థిక జీవన దృష్టితో, ఆధ్యాత్మిక జీవన కోణంతో పుణ్యం కావాలి, మోక్షం కావాలి, ఈ బంధనాల నుంచి విముక్తి కావాలి అని కోరుకునే వాళ్ళంతా కూడా వినాయక విగ్రహానికి ఉండేటటువంటి ఆ తొండం కుడివైపున ఉండే విధంగా ఉండేదాన్ని అర్చించాలి. కుడివైపున అభయహస్తం ఉంటుంది, ఎడమ వైపున చేతిలో లడ్డువం మోదకం ఉంటుంది. ఈ పదార్థం ఆహారం, భౌతికం, సుఖానికి ఆపాదకం కలిగించేటటువంటిది. ఈ అభయహస్తం మోక్షాన్ని ప్రసాదించేది. మోక్షం కావాలా తొండం ఈ వైపు, భౌతికమైన సుఖం కావాలా తొండం ఈ వైపు. ఇలా ఆలోచన చేద్దాం. ఈ రెండు కాదండి, మాకు రెండు కావాలండి. ఎందుకంటే ఆధునికంగా ఆహార పదార్థాలు లేకుండా, భౌతిక సుఖాలు లేకుండా జీవించలేము. అలాగే భౌతిక సుఖాలలో పడి కొట్టుకుపోతూ పారమార్థిక దుఃఖోణాన్ని మరవలేం. కాబట్టి మాకు ఎత్ర చోభయం తత్ర నోభయం, రెండు కావాలి అనుకుంటే అలాంటి వాళ్ళు తొండం ఇలా పైకి చుట్టుకునే విధంగా ఉండే వినాయక విగ్రహాన్ని అర్చిద్దాం. ఏ వైపున ఉన్నా కూడా గకార పూర్వరూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వరశ్యాంతి రూపం, బిందురుత్తర రూపం, నాదసంధానకం సగుంహిత సంధి అంటుంది ఉపనిషత్తు గణపతి రూపాన్ని వర్ణిస్తూ. గం అనే అక్షరంలోనే గణపతి ఉంటాడు. తొండం కుడి ఎడమన విగ్రహం. ఇది అర్చామూర్తి, నిగ్రహం కోసమే విగ్రహం. అంతకంటే మించి గణపతిని మనలో ఊహించుకోగలగాలి. మెదుడు నుంచి ఒక వెన్నుపూస వెనక వేలాడుతూ ఉంటుంది. ఆ చివరి భాగం ఇలా తెరుచుకుని ఉంటుంది. టంటకిల్స్ అంటాం ఆంగ్లంలో. గ అనబడే అక్షరంలో ఉంటుంది. గణపతి లోపల ఉన్నాడు. తొండం కుడియా ఎడమా? ఇలా ఆలోచన చేద్దాం. సంక్షిప్తంగా సమాధానం మట్టుకు మోక్షం కావాలి తొండం కుడివైపుకి, ఇంటిల్లిపాది సుఖంగా ఉండాలి, ధనం కావాలి, సంపద కావాలి, సంతోషం కావాలి, తొండం ఎడమవైపుకి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా తరుణ్ శర్మ రాస్తున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈనాటి కాలంలో శ్రీచక్రాన్ని అనేకులు ఇండ్లలో ఉంచి అర్చన చేస్తున్నారు. ఆధునిక గురువులు, ఆధ్యాత్మికవేత్తలు అనేకులు కూడా అందరికీ శ్రీచక్రాన్ని దీక్షగా ఇచ్చేస్తున్నారు. మీరు అర్చించండి, శ్రీచక్రాన్ని అర్చించండి, మీ ఇంట్లో బంగారం వర్షం కురుస్తుంది, బంగారు నాణాలు ఇంట్లో కురుస్తాయి. ఇలా నమ్మకూడదు. శ్రీచక్రం ఎంత గోప్యమైనది అంటే ఇది గుహ్యం పరమంలో కేసరవక్షాకరం మృణాన్ అంటూ స్తోత్రం చేయాలి. గోప్యాది గోప్య గోప్త్రీత్వం ఇలా చెబితే ఎన్నో ఉన్నాయి దాని గురించి.
కామకళా విలాసం అనే గ్రంథం మనకు శ్రీచక్రం గురించి చాలా విశేషంగా తెలియజేస్తుంది. బిందు త్రికోణ వసుకోర దశారజుగ్మం, ఇది శ్రీచక్ర స్వరూపం. సౌందర్య లహరిలో 45వ శ్లోకం, 15వ శ్లోకం, ఈ రెండు కూడా మనకు శ్రీచక్రం అంటే ఏంటో తెలియజేస్తాయి. 4 కోణాలు ఒకవైపు, 5 కోణాలు ఒకవైపు వెరసి ఈ 9 కోణాలు ఊర్ధ్వ అధోముఖాలలో కలిసి 96 కోణాలలో మనకు దర్శనమిస్తే అది శ్రీచక్రం అవుతుంది. కామేశ్వరుడు, కామేశ్వరి ఆ బిందులో సంచారం చేస్తూ ఉంటారు అని వ్యాఖ్యానం చేస్తారు పెద్దలు. ఈ శ్రీచక్రం మన ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అంటే, మన ఇంటికి 230 వాల్ట్ల విద్యుత్తు చాలు. అమ్మవారిని లలితా సహస్రనామావళిని అర్చన చేసి సంతృప్తి పరిస్తే చాలు. శ్రీచక్రము జంక్షన్ వంటిది, 5000 వాల్ట్లతో కూడుకున్నటువంటి అది అంతటి విద్యుత్ ప్రసారాన్ని కలగజేసేటటువంటి శక్తివంతమైన దానిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అంతటి నియమాలను మనం పాటించాలి. స్త్రీలు మాసిక నియమంలో ఉన్నప్పుడు దూరం ఉండాలి, ఇంట్లో ఏ విషయాన్ని తాకకూడదు. పురుషుడు బయట తిండి తినకూడదు, ఇంటి భోజనం మాత్రమే చేయాలి. కుటుంబంలోని వారు బయట నీటిని స్వీకరించకూడదు, ఇంటి నీటినే తాగాలి. ఎవరిని ఎక్కువగా తాకకూడదు, అబద్ధాలు ఆడకూడదు, సత్యవాక్యం పలకాలి, మితంగా ఆహారం తీసుకోవాలి, అధశ్చయనం చేయాలి. శృంగారపరమైన ఆలోచన భావనలలో కూడా శాస్త్రబద్ధమైనటువంటి ధర్మాలనే పాటించాలి. పగటి వేళ, అర్ధరాత్రి ఇలాంటి అతి భావనలు కూడదు. ధర్మబద్ధమైన జీవితం గడిపితే శ్రీచక్రం క్షేమాన్ని ఇస్తుంది. లేని పక్షంలో వ్యతిరేక ఫలితాంశాలని అందజేస్తుంది. కనుక సాధకులకు వీలైనంత మట్టుకి శ్రీచక్రాన్ని నేను వ్యక్తిగతంగా ఈ మార్గం ద్వారా ఎవరైనా అర్చన చేసేటటువంటి వారు నమస్కారం చేయండి అనే చెబుతాను. లలితా సహస్రనామావళి, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామావళి ఇవి సౌమ్య భావాలను పెంపొందిస్తాయి. వీలైనంత మట్టుకి సౌమ్య రూపంలోనే అర్చన చేద్దాం. శ్రీచక్రం పెట్టుకుంటే ఇవన్నీ పాటించాలి. మితాహారం, మనం సమయవామమా సమయ దక్షిణమా అనే మార్గాన్ని అనుసరించి మాంసాహారమా కాదా, పంచమకారాలు ఇవన్నీ సాధనా మార్గంలో వస్తాయి. సాధన చేద్దాం, ఇంట్లో పెట్టుకుందాం. ఎందుకండి అందరూ బాగుండాలి, సంతోషంగా ఉందాం అక్కరలేదు. ఆధునిక వేత్తలు, ఆధునిక గురువులు ఇలా ఇస్తున్నారు. ఇదంతా కూడా కార్పొరేట్ ప్రపంచం అని చెప్పాలి, మార్కెట్ అని చెప్పాలి, అందులో వస్తున్నాయి. ఏం చేస్తాం? నియమాలు మాత్రం ఇలా ఉంటాయి, పాటిస్తే క్షేమమే, లేని పక్షంలో నమస్కారం చేద్దాం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా నరసింహులు రాస్తున్నారు. గడపపై తుమ్మితే కొన్ని నీళ్లు పోయాలంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లక్ష్మీ స్వరూపం గడప. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో ఈ గడపకు సంబంధించి కొన్ని నియమాలను వేదధర్మం సూచిస్తుంది. పూర్వం దేవతలు, రాక్షసులు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పాపం వచ్చింది. దేవతలు స్నానం చేశారు, ఆ పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ పాపాలు నీళ్ళల్లో ఉన్నాయి, నీళ్లు ఆవిరి అయ్యాయి. ఆ పాపాలు సూర్యనారాయణమూర్తి దగ్గరికి పోయాయి. ఆయన వాటిని ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ అడిగాడు. కిందికి వెళ్ళండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే, ఎవరైతే అర్థం తెలవకుండా మాట్లాడతారో వాళ్ళని ఆశ్రయించండి, ఎవరైతే ఊరికే వసపిట్టలాగా వాడుతూ ఉంటారో వాళ్ళని ఆశ్రయించండి, అన్నకు పెళ్లి కాకుండా ఎవడైనా తమ్ముడు పెళ్లి చేసుకుంటే వాడిని ఆశ్రయించండి, అక్కయ్యలకి చెల్లెళ్ళకి పెళ్లి చేయకుండా ఎవడైనా మగ పిల్లవాడు పెళ్లి చేసుకుంటే వాడిని ఆశ్రయించండి, ఎవరైనా హోమం చేసే సమయంలో స్వాహ అన్న శబ్దం లేనప్పుడు అందులో ఏవైనా వేస్తుంటారో అలాంటి వాళ్ళని ఆశ్రయించండి, గోవుని ఎవరైతే హింసిస్తారో అలాంటి వాళ్ళని ఆశ్రయించండి, తులసిని ఎవరైతే హింసిస్తారో అలాంటి వాళ్ళని ఆశ్రయించండి. ఇలా నియమాలు చెబుతూ గడప సాయంత్రం వేళన, ఉదయం వేళన కడప పైన ఎవరైతే కూర్చుంటారో, కడప పైన తలపెట్టి నిద్రపోతారో వాళ్ళని ఆశ్రయించండి అన్నాడు. తుమ్మడం ఆయుర్దాయానికి ప్రతీక. తుమ్మే సమయంలో మన ఊపిరి నిమిషానికి 72 సార్లు కొట్టుకునేటటువంటిది అక్కడ
1 నిమిషం పాటు ఆగిపోతుంది. అలా తుమ్మడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు మన గుండె కొట్టుకునే వేగం మందగిస్తుంది. లక్ష్మీప్రదమైన ఈ గుమ్మం గడప పైన మనం నిలుచుని తుమ్ముతున్నాం. హిరణ్యకశ్యపుడి ఊపిరి ఈ గడప పైననే తీయబడింది. ఇంట్లోనూ బయట కాకుండా, ఉదయం సాయంత్రము కాకుండా, ఏ ఆయుధంతోనూ కాకుండా నాకు మరణం కావాలి అని వాడెవడో కోరుకుంటే శ్రీమన్నారాయణమూర్తి తథాస్తు అన్నాడు. సంభంలో పుట్టాడు, ఆ గడప పైన కూర్చున్నాడు, వాడిని పట్టుకున్నాడు, తొడలపైన వేశాడు, ఊపిరి తీశాడు. గడప పైన ఇలా మనం ఉండి మన గుండె కొట్టుకునే వేగంలో తేడా వచ్చినప్పుడు మనం మళ్ళీ బ్రతికి ఉండాలి. కనుక నీటిలోనే ఔషధం, నీరు వైద్యుడు, ఆప ఇద్వా ఉపేషజీహి అంటుంది. కనుక అలా కడప పైన మనం తుమ్మినప్పుడు నీటిని తీసుకువచ్చి ఆ గుమ్మం పై భాగంలో కొట్టాలి, శాంతింపచేయాలి. అలాగే తుమ్మగానే చిరంజీవ చిరంజీవ అని ఎవరో పక్కన ఉండేవాళ్ళు వెంటనే చిరంజీవ అని అడుగుతారు. మీ పేరేమిటి అని అడుగుతారు. మనం పేరు చెప్పుకోవాలి. ఓహో, ఈ పేరుతో ఈ శరీరం పొందాం కాబట్టి ఇంకా చాలా కాలం బతికి ఉండాలి. పెద్దవాళ్ళు ప్రతిదాన్ని ఇందుకే సంప్రదాయం ఇలా చెప్పారు, శాస్త్రం ఇలా విధించింది. ఇందుకోసమే నీళ్లు. హిరణ్యకశ్యపుడి కథ గుర్తు చేసుకోవడం కోసం నీళ్లు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుందరేశ్వర్ రాస్తున్నారు. భార్య లేనివారు పుణ్య కార్యాలకు అనర్హులా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్య ఆశ్రమం అలాగే సన్యాస ఆశ్రమం 1, 4 ఈ 2 కూడా 2, 3 ఆశ్రమాలపైన ఆధారపడి ఉంటాయి. విశేషించి 2వ ఆశ్రమం గృహస్థ ఆశ్రమం పైన ఈ 3 ఆశ్రమాలు ఆధారపడి ఉంటాయి. కొంతవరకు వానప్రస్థం కూడా. కనుక గృహస్థ ధర్మం చాలా గొప్పది. ఇల్లాలతో ఉంటాడు అతడు. గృహిణి, గృహస్థు, వాళ్ళు ఉండేది గృహము. ఎవరికైనా దురదృష్టవశాత్తు భార్యా వియోగం సంభవిస్తే మరణించిన పక్షంలో వారికి ధర్మకర్మ ఆచరణకు అర్హత ఉండదు. శాంతి కర్మలను ఆచరించుకోవచ్చు. పుణ్యకార్యాలు అన్నప్పుడు 1 ధర్మకర్మలు, 2వది శాంతి కర్మలు. ఇందులో నిత్యములైనవి శాంతి కర్మలను భార్య మరణించిన వాళ్ళు కూడా చేయవచ్చు. వ్రతాలు, నోములు, నియమాలు వంటివి. ధర్మకర్మలు అన్నప్పుడు యజ్ఞయాగాది క్రతువులు, వీటిని ఆచరించకూడదు. ఎందుకంటే అక్కడ ఉభయం, ఇద్దరూ కలిసి చేయవలసినవి. ధర్మేచ అర్థేచ కామేష త్రియైషా నాతి చరితవ్యా అంటూ మనం సంకల్పం చేశాం వివాహంలో. ధర్మ ప్రజా సంపత్తి అర్థం స్త్రియముద్వహే అని సంకల్పం చెప్పి వివాహం చేసుకున్నాం. ధర్మకర్మ ఆచరణలో ఆవిడతో కలిసి చేస్తాను అని చెప్పాం. ఆవిడ శరీరాన్ని ముందుగా వదిలిపెట్టింది. అలాంటప్పుడు మనకు ధర్మకర్మ ఆచరణలో అర్హత ఉండదు. శాంతి కర్మలు ఇవి కూడా పుణ్యాన్ని సముపార్జింపచేస్తాయి. వ్రతాలు, ఉపవాసాలు, నోములు, దీక్షలు ఇవి చేయవచ్చు. కనుక పుణ్యకర్మలలో 2 విధాలు శాంతి కర్మలు చేసుకోవచ్చు. ఇష్టాపూర్త కర్మలు, ధర్మకర్మలని శాస్త్రం నిషేధించింది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ప్రసాద్ రాస్తున్నారు. మంత్రోపాసన చేయాలంటే ఏం చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి శాస్త్రంలో నమంత్రమక్షరం నాస్తి, మంత్రం కానటువంటి అక్షరం లేదు. అక్షమాలికోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉందండోయ్. అందులో ప్రతి అక్షరంలో ఉండేటటువంటి బీజాన్ని, గుణాన్ని విశ్లేషిస్తూ అక్షమాలికోపనిషత్తు ప్రతి అక్షరానికి కూడా ఒక దైవాన్ని, దైవ స్వరూపాన్ని ఎలాంటిదో వివరిస్తుంది. కనుక నమంత్రమక్షరం నాస్తి, అన్ని అక్షరాలు కూడా మంత్రాలే. మన స్వభావం ఏమిటి, మన గుణం ఏమిటి, మన జాతక చక్రం ఏమిటి, దైవం ఏ రూపంలో ఏ గుణంలో మనకు అనుగ్రహం చూపుతుంది, ఇవన్నీ కూడా తెలిసినటువంటి గురువు మనకు ఏ మంత్రం ఉపదేశం చేస్తే క్షేమం కలుగుతుందో ఆ మంత్రాన్నే ఉపదేశం చేస్తాడు. ఈనాటి కాలంలో ఆధ్యాత్మిక గురువులు, సాధక గురువులు అనేకులు బోధక గురువులుగా, బాధక గురువులుగా కూడా చేరి అర్థవాదంతో అనేక రకాల మంత్రాలను మనకు ఉపదేశం చేస్తున్నారు.
ఇవన్నీ కూడా ప్రయోజన రహితమైనటువంటివి, క్షేమం కలిగించేవి కావచ్చును కానీ తత్క్షణ ప్రయోజనం మట్టుకు కలిగించలేవు. వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైనది, ఆర్షధర్మయుక్తమైనది ఏమిటి అంటే తండ్రి గారి మార్గం అనుసరించడం. తండ్రి ఏం చేశాడో మనం అదే చేయాలి. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం అంటుంది వేదం. గాయత్రీ మంత్రం ఉపదేశం చేసినటువంటి తండ్రి మనకు కొన్ని నియమాలను చెప్తాడు. ఏం చెప్తాడు అంటే కోనామాసీత్ కశ్య బ్రహ్మచార్యసి, ఏం చేస్తావు, నీ పేరేమిటి, ఎలా ఉంటావు, ఏం చేస్తే నేను ఈ మంత్రం చెప్పచ్చు, ఇలా 100 ప్రశ్నలు వేసి ఆ తర్వాత బ్రహ్మోపదేశం చేస్తాడు. అది బ్రహ్మోపదేశం, అందుకంటే మించి వేరే మంత్రాలు ఉంటాయా? అక్కడ ఏం చెప్తాడు, గుడ్డ కప్పేసి చెవిలో చక్కగా విను ముందు అంటాడు. గాయత్రి మంత్రం కంటే పూర్వమే ముందుగా శుశ్రవ సన్నాకుర్యథాత్మకం శుశ్రవ భూయాసం అంటాడు. బాగా వినయశక్తి పెంచుకోని ఆయన ఇదే మంత్రోపదేశం అంటాడు. కనుక ఎవరైనా ఏదైనా అమ్మాయి చెబుతూ ఉంటే చెవి దగ్గర చేరి వాడేదో ఈ చెవిలో మంత్రోపదేశం చేశాడు, ఇక ఈవిడ మన మాట వినదు అంటారు. మంత్రోపదేశం చేసేటటువంటి గురువును మనం స్వీకరించాలి అంటే ఆ గురువు సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని అనుసరించేవాడు అయి ఉండాలి. అర్థవాదంతో ఉండే గురువుల బోధ మనకు క్షేమం కలిగించదు. అంతకంటే శ్రేష్టం దక్షిణామూర్తినో హయగ్రీవుడినో స్మరించుకోవడం, తండ్రి గారి బోధ స్వీకరించడం, ఇది శ్రేష్టం. సాధకులు మంత్రోపదేశం చేయాలి అంటే, మంత్రం సాధన చేయాలి అంటే ఏం చేయాలి, గురువు గారిని అన్వేషించాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శ్రీధర్ రాస్తున్నారు, పొరపాటున వాహనం కింద పడి పిల్లి చనిపోతే దోషమా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూర్వం మనకు గొప్ప రచయిత ఉన్నాడు. కారు కింద పడి పిల్లి మరణించిన కథని నవల రూపంలో రాశారు. ఇలపావులూరి వెంకట సుబ్బారావు గారు వారి పేరు. వారి అబ్బాయి మనకు పూర్వం ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, గొప్ప స్థానంలో ఉన్నారు, ఎలక్షన్ కమిషన్కి కూడా పనిచేశారు. ఇలపావులూరి వెంకట సుబ్బారావు గారనే ఆ మహానుభావుడు కారు కింద పడి పిల్లి మరణించింది అనే గొప్ప నవల రాశారు. హాస్యస్ఫోరకమైన నవల. పొరపాటున అన్నావు కదా నాయన, అన్నావా? పొరపాటుగా మరణిస్తే మనం ఏమిటి చేసేది? ఈనాటి కాలంలో ఆధ్యాత్మిక గురువులు, వేత్తలు బంగారు పిల్లి దానం చేయండి అంటారు, వెండి పిల్లిని దానం చేయండి అంటారు. ఆ పిల్లి చావు మన చావుకు వచ్చింది అని పూర్తి చేస్తాడు ఆయన. ఎందుకు ఈ పిల్లి అడ్డు వచ్చిందిరా, ఎందుకు నా పొరపాటురా, నా కర్మకు వచ్చింది అని బాధపడతాడు. బంగారు పిల్లి వెండి పిల్లి కొంప కొల్లేరు. కనుక పొరపాటుగా అన్నారు కాబట్టి ఏ సమస్య లేదు. మనం దాన్ని వేటాడి వెంటాడి హింసించి ప్రాణం తీసి దాని గొంతుకు దాడు వేసి, ఇది పాపం. దోమలను చంపాలండి, లేకపోతే మనం చంపేస్తాయి. అందుకోసమని ఏదో అక్కడో పెడతాం, గాలి పొగ ధూపం వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఈనాటి కాలంలో బ్యాట్లు దొరుకుతున్నాయి. ఆ బ్యాట్ పుచ్చుకొని దోమ ఎక్కడ దొరుకుతుందో అక్కడ దాని వెంటబడి వేటాడి తరమడం, లేదా చనిపోయిన దోమ ముతకరేయడం, నేలపైన కనిపిస్తే బ్యాట్ మీద వేసి పటపటామని శబ్దం చేస్తే వికటాట్టహాసం చేయడం రాక్షసం. అలాగే పిల్లి కూడా 16 గంటలు పిల్లి నిద్రపోతుంది. నిద్రపోయే జీవులలో పిల్లి అత్యధికం. 16 గంటలు 18 గంటలు పిల్లి కునుకు అంటారు. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది. అది ఆహారాన్వేషణ లేదా నిద్ర, ఇంకో పని చేయదు. పొరపాటున అది వచ్చి చనిపోతే ఏ పాపము లేదండి. వాడు మున్సిపాలిటీ వాడెవరు తీసుకుపోతారు, మనం స్నానం చేస్తే చాలు. అంత శరీరాన్ని దగ్గరగా చూసాం, ఆ వాసన భరించాం. కనుక స్నానం చేసి శైవ ధర్మాన్ని అవలంబించేటటువంటి వారు భస్మం పెట్టుకుంటే చాలు. వైష్ణవ ధర్మం అవలంబించేటటువంటి వారు తిరిగి తిరునామం ధరిస్తే చాలు. సాయంత్రం ఉపవాసం ఉండడం, దానాలు చేయడం ఇవేవి అవసరం లేదండి. స్నానం తక్షణం చేస్తే చాలు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.